ఈ రోజుల్లో దేవుడు అంటే ఒక అన్కాన్షియస్ ఫినామినా అయిపోయింది. ఏదో టెంపుల్ వచ్చింది, తలదించుకుంటారు, మాస్క్ వచ్చింది, ఏదో రిలీజియస్గా స్పిరిచువల్గా అంటారు, ఒక చర్చ్ వచ్చింది, యూ ఫీల్ అన్కాన్షియస్గా. ఒకసారి ఒక ఆయన ఒక గుర్రం కొనాలని వెళ్ళాడు. ఆ గుర్రం ఏమిటట, దేవుడా అంటే పరిగెడుతుంది, ఓం అంటే ఆగిపోతుంది. అయితే చాలా కాస్ట్లీ గుర్రం. ఫస్ట్ మరి నేను ఒకసారి ట్రయల్ చేసుకోవాలని అంటాడు. సరే ఒకసారి గుర్రం ఎక్కుతాడు. అయినా గుర్రం ఎక్కిన తర్వాత దేవుడా అంటాడు. దేవుడా అంటే పరిగెత్తడం మొదలు పెడుతుంది. దేవుడా దేవుడా అని అంటాడు 2 సార్లు. ఇక కొండలు అన్నీ అలా ఇలా పరిగెత్తుపోతుంది అన్నమాట. దేవుడా 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 అని అంటే ఇంకా అలా పరిగెడుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఆ కొండ చివరి వరకు వచ్చేసింది. ఇప్పుడు ఆగాలి అంటే ఏం చెప్పాలో గుర్తులేదు. ఆఖరికి ఎంతో సడన్గా అడిగి లాస్ట్ ఇంకా ప్రెస్పైస్ అక్కడ ఆల్మోస్ట్ ఆ హిల్ స్లోప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సడన్గా గుర్తొస్తుంది. వెంటనే ఓం అంటాడు. అప్పుడు కరెక్ట్గా గుర్రం ఆగిపోతుంది. ఆగిపోగానే ఈయన అమ్మ బతికానరా దేవుడా అని అన్నాడట. దేవుడా మళ్ళీ అది పారిపోయి ఆ లోయలో పడిపోతాడు, చనిపోతాడు. ఇక్కడ మనం దేవుడా అనే పదం కూడా ఎంతో అన్కాన్షియస్గా అంటం జరుగుతుంది. దేవుడా అనే ఒక వర్డ్ దేవుడు కాదు. ఏ విధంగా అయితే లవ్ అనేది వర్డ్, లవ్ అనే ఒక పదం లవ్ కాదో, అలాగే దేవుడా అనే ఒక పదం దేవుడైపోదు. కేవలం అది చెప్పటానికి వాడిన పదమే దేవుడు, అంతే. కానీ దానికి ద గాడ్లీనెస్, దైవత్వం బిహైండ్ ది వర్డ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అసలుది. దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు ఎనీ గాడ్, లెట్ ఇట్ బి ఎనీ గాడ్, ఏదో ఒక ఇవన్నీ అసలు ఎందుకు వచ్చాయని మీకు విగ్రహాలు. ఇప్పుడు ఈరోజు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విగ్రహారాధన, ఐడల్ వర్షిప్ గురించి. అసలు ఈ ఐడల్ వర్షిప్ ఎందుకు వచ్చింది? దాంట్లో ఏమైనా ఉందా, నిజం ఉందా, లేకపోతే కేవలం మెడిటేషన్ చేసుకోవాలన్నా? మంచి క్వశ్చన్. చూడండి, ఎనీ ఐడల్, ఎనీ విగ్రహం దేంతో చేస్తారు? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ మెటల్. ఒక రాక్ అవ్వచ్చు, ఒక బ్రాస్ అవ్వచ్చు, ఒక సిల్వర్ అవ్వచ్చు, ఒక గోల్డ్ అవ్వచ్చు. అంటే ఒక పృథ్వీతత్వం. ఇప్పుడు మనకి ఎలా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎలా అయితే ఉన్నాయో, ఒక జ్ఞానేంద్రియము, కర్మేంద్రియం ఉంది. ఈ కర్మేంద్రియాలు ఇప్పుడు లెట్ us say అండ్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 తన్మాత్రాలు, పంచతన్మాత్రాలు. ఈ పంచతన్మాత్రలో పృథ్వీతత్వం అనేది ఒకటి. అంటే పృథ్వీతత్వం నుంచి ఒక ఐడల్ చేసేటప్పుడు దానిలో దేవుడు ఉన్నాడు అనేది ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. అలాగే ఉదకతత్వం, ఇప్పుడు స్నానం చేసుకోవటం, గంగలో స్నానం చేసుకోవటం, నీటిలో మునగటం. కాశీ, బెనారస్ వెళ్ళారు, అక్కడ హోలీ హరిద్వార్లో వెళ్ళి యూ హ్యావ్ డిప్డ్ ఇన్ గ్యాంజెస్, ఆర్ ఉత్తరకాశీ వెళ్ళి భగీరథ్ ఆర్ బ్రహ్మపుత్ర నదికి వెళ్ళి స్నానం చేశారు. ది గాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఉదకతత్వం. అలాగే యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసేటప్పుడు ద ఫైర్ ఎలిమెంట్. ఈ ఫైర్ ద్వారా దేవుడు ఫస్ట్ టైం పెట్టేటప్పుడు అలా పెట్టడం జరిగింది.
అలాగే వాయుతత్వం. మనం చూడండి, మనం పీల్చే గాలి, పీల్చే ప్రాణం, మనం బతికుండాలంటే ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది, గాలి లోపలికి వెళ్ళాలి. అంటే దేవుడు మనం అబ్జార్బ్ చేస్తున్నాం గాలి ద్వారా. గాలి లేదు, మనం లేవు. సో వాయుతత్వంలో దైవత్వం. అలాగే స్పేస్, అలాగే ఆకాశం, ద ప్యూర్ ఎంప్టీనెస్. ఈ ప్యూర్ ఎంప్టీనెస్ ఏంటి? వేర్ ఈ చిదంబరం అండ్ ద ప్యూర్స్. ఇప్పుడు చిదాకాశం, ఇదంతా కూడా ప్యూర్ స్పేస్, దట్ ఎంప్టీ స్పేస్, దాని నుంచి కూడా దైవత్వం. ఇది కాన్సెప్చువల్. ఎవ్రీ గాడ్, ఇది మీరు చూడండి, ఎప్పుడైనాను ఒక ఫ్లవర్ని చూశారనుకోండి, ఒక మిర్రర్ని చూశారనుకోండి, ఒక అద్దంని చూసేటప్పుడు అద్దం కూడా మిమ్మల్ని చూస్తుంది. మీరు అద్దాన్ని చూసేటప్పుడు మీ ఇమేజ్ అద్దంలో ఉండి, ఆ అద్దంలో ఉన్న ఇమేజ్ మిమ్మల్ని మీరు చూస్తారు. మిమ్మల్ని మీరు చూసేటప్పుడు చూడండి, ఎప్పుడైనా అద్దాన్ని చూసారా? అద్దం చూసి ఆ అద్దంలో ఉన్న మైత్రేయ నన్ను మళ్ళీ తిరిగి చూసేటప్పుడు ఒక్కసారి నా ఒళ్ళు జలధరిస్తుంది, నా ఎనర్జీ తిరిగి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఏ విగ్రహం అయినా సరే, ఇప్పుడు మీరు ఒక ఫ్లవర్ని చూస్తున్నారనుకోండి, ఆ ఫ్లవర్ని మీరు చూసేటప్పుడు మీ ఎనర్జీ వెళ్ళి ఫ్లవర్ వైపు వెళ్తుంది. అయితే ఒకటేం కనుక్కున్నారంటే, ఎనర్జీ మళ్ళీ మీకు తిరిగి చేరిందనుకోండి, అంటే ఆ ఫ్లవర్ మళ్ళీ మిమ్మల్ని చూస్తుంది అనుకోండి, మళ్ళీ వాట్ ఎవర్ ఎనర్జీ యూ హ్యావ్ స్పెంట్, దట్ ఎనర్జీ విల్ కమ్ బ్యాక్ టు యూ. దిస్ ఈజ్ ఈ ఎనర్జీ కమింగ్ బ్యాక్, మళ్ళీ యు ఆర్ రిప్లెనిషింగ్ యువర్ సెల్ఫ్, రీజ్యూనేటింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. అలాగే ఒక దేవుడు అనే ఐడల్ని మీరు చూసేటప్పుడు, ఐడల్ కూడా నన్ను చూస్తుంది అనేటప్పుడు ఎలా అయిపోయింది చూడండి. అంటే మీరు ఐడల్ని చూస్తే ఐడల్ మిమ్మల్ని చూసింది, విగ్రహం మిమ్మల్ని చూస్తే విగ్రహం మిమ్మల్ని చూసింది. అంటే ఎవరు చూశారు? నిన్ను నువ్వే చూసుకున్నావు. చూడండి, అది ఏ విగ్రహం అని కాదు. ఇప్పుడు లెట్ us say you are looking at the idol of గణేష్ అనుకోండి. గణేష్ ఐడల్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. అంటే గణేష్ ఐడల్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ అంటే మీరు ఎవరిని చూస్తున్నారు? మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారు. ఈ గణేష్లో ఏమున్నాయి? ఆ గణేష్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏమిటి? ద క్వాలిటీ ఆఫ్, ఇప్పుడు మోదకం ఉంది, లడ్డు అంటే ఏంటి? ఆ క్వాలిటీ ఆఫ్ లడ్డు అంటే ఎక్స్పీరియన్షియల్గా ఎవ్రీ మూమెంట్ ఆనందంలో ఉండాలి అనే క్వాలిటీని కూడా ఇంబైబ్ చేసుకున్నారు. అలాగే అభయం క్వాలిటీ ఇంబైబ్ చేసుకున్నారు. అలాగే పాష్ అంటే ఏంటి? అంకుశం, ద థ్రోప్ అంటే ఎవ్రీ మూమెంట్ యు ఆర్ టోటల్ ఫుల్ ఇన్ ద మూమెంట్, టైయింగ్ విత్ ద రోప్. అంకుశం, ఎక్కడ కూడా అటాచ్ కాలేదు. ఈ క్వాలిటీస్ నేను ఇంబైబ్ చేసేటప్పుడు ఏమైపోయింది? ఆ ర్యాట్ ఈజ్ యువర్ మైండ్. ఏదైతే మైండ్ ఎప్పుడు అనలైజ్ చేస్తుంది, చింపేస్తుంది, ర్యాట్ ఎలా చింపేస్తుందో అలాగే చింపేస్తుంది, అదే నా మైండ్. సో ఈ క్వాలిటీస్ని మీరు ఇంబైబ్ చేసేటప్పుడు ఆ కుండలిని, ఆ పాము గణేష్ పొట్ట మీద దిట్ ఈస్ నాటెడ్. ఏంటి? టైయింగ్ అంటే కుండలిని వికాసం, దట్ కుండలిని శక్తి జాగరణ అయ్యేది కూడా క్వాలిటీని మీరు ఇంబైబ్ చేసేటప్పుడు ప్రతి క్వాలిటీ ఏ విగ్రహం చూస్తున్నారో ఆ క్వాలిటీని యు ఆర్ లుకింగ్ ఎట్ ది ఐడల్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, అండ్ ఐడల్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ విత్ దీస్ క్వాలిటీస్. అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు నోమేర్, ఇంతకుముందు ధారణ అంటే దేశబంధశ్చిత్త ధారణ. ఎక్కడ ధారణ? బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. ప్రదేశం ఏంటి? దేశబంధశ్చిత్త ధారణ. వెన్ యు ఆర్ టైయింగ్ ది మైండ్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్, దిస్ ఈస్ కాల్డ్ ధారణ. ధారణ స్లోలీ షుడ్ లీడ్ టు ధ్యానానికి లీడ్ చేయాలి. ప్రతి మంత్రం కూడా చాలా లోడెడ్ మీనింగ్ ఉంటుంది. ఆ మంత్రంలో మీరు అది రిపిటేషన్ ఆఫ్ ఓన్లీ వర్డ్స్ కాదు, ఆ భావ ప్రధానం, శబ్ద ప్రధానం కాదు. భావ ప్రధానం తీసుకునేటప్పుడు దాంట్లో కోడిఫైడ్ మీనింగ్, కొన్ని సూత్రాస్ ఆర్ దేర్, హిడెన్ మీనింగ్స్. ఇంతకుముందు రైటింగ్ టెక్స్ట్, ఒక పేజీలు, ఒక పెన్లు, పేపర్లు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు.
కాబట్టి ఇట్ వాజ్ స్టార్ట్ యాజ్ మంత్ర అమంత్రం అవ్వాలి. ద సూత్ర షుడ్ గెట్ ఇంబైబ్డ్ ఇన్ టు యూ. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే దెన్ యూ విల్ బీ బిల్డింగ్ ఇట్ ఇన్సైడ్ యూ. ఐడల్స్ వర్షిప్ చేయటం కాదు ఇక్కడ. ఐడల్ని పూర్తిగా వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఐడల్ యూ హ్యావ్ టు టేక్ ద క్వాలిటీస్. అందుకనే ప్రతి ఐడల్ని చూడండి ఇమ్మర్స్ చేసేస్తారు. గణేష్ ఐడల్ ఏంటి, మళ్ళీ నదిలో పడేస్తారు. కాళికాదేవి విగ్రహం మళ్ళీ నదిలో పడేస్తారు. ఎందుకని? దట్స్ నాట్ ద వే యూ హ్యావ్ టు బీ విత్ ద ఐడల్. యూ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ విత్ ఇన్. నీ లోపల రావాలి. నీ లోపల ఆ క్వాలిటీని ఎప్పుడైతే ఇంబైబ్ చేస్తావో అప్పుడు నీకు ముందుకెళ్ళగలవు, ఎన్లైటన్మెంట్ వైపు వెళ్ళగలవు. ఇప్పుడు మీ ఫాదర్ పోర్ట్రేట్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? పెట్టుకుంటే మీరు రోజు హారం మారిస్తే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఎప్పుడు వస్తుంది? ఆయన చెప్పాడు నువ్వు తాగొద్దు అన్నాడు, నువ్వు తాగలేదు. అవి తినొద్దు, తప్పుడు తినొద్దు అన్నాడు, తినలేదు. మంచిగా వర్క్ చేసుకోమన్నాడు, వర్క్ చేసుకున్నారు. అప్పుడు వస్తుంది. రోజు హారం మారిస్తే ఏమైనా వస్తుందా? రాముడు విగ్రహం పెట్టుకున్నారు. రాముడు ఏ విధంగా ఎందుకు పెట్టుకున్నారు? ఈజ్ రామ అంటే రా అంటే ఎన్లైటన్మెంట్, మా అంటే మీ, ద ఎన్లైటెండ్ మీ. ఎప్పుడైతే ఎన్లైటెండ్ మీ అయ్యారో ఆ రాముడు ఏంటి? ఒక ఐడియల్ కింగ్, ఐడియల్ బ్రదర్, ఐడియల్ హస్బెండ్, ఐడియల్ సర్వెంట్ హనుమాన్, ఐడియల్ బ్రదర్ ఈజ్ లక్ష్మణ, ఐడియల్ కింగ్డమ్ ఈజ్ రామరాజ్య, ఐడియల్ పీపుల్ ఈజ్ రామరాజ్యంలో ఉన్నారు అందరూ. ఆ క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకున్నారు. దెన్ ఇట్ ఈస్ గుడ్. అంతేగాని నీ తమ్ముడిని నువ్వు సరిగ్గా చూసుకోలేదు, నీ సర్వెంట్ నువ్వు సరిగ్గా చూసుకోలేదు. రాముడికి రోజు రాముడి దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని కొబ్బరికాయలు కొడతాయండి? ఏం కొబ్బరికాయలు కొడతారు చెప్పండి? కొబ్బరికాయలు ఎక్కడ ఎవరు తీసుకున్నది? కొబ్బరికాయలు కూడా దేవుడియే, పువ్వులు దేవుడియే. ఏం చేస్తారు మీరు? కొబ్బరికాయ పెడితే ఏమొస్తుంది? కొబ్బరికాయ ఇది సింబల్. ఏం సింబల్? నా అహంకారాన్ని సబ్మిట్. అహంకారం పోలేదు కానీ కొబ్బరికాయలను కొడుతున్నారు. ఎక్స్చేంజ్. ఒక్క కొబ్బరికాయ అంటే ఒక్క కొబ్బరికాయ పాస్ అయితే ఒక్క కొబ్బరికాయ కొడతా, డిస్టింక్షన్ వస్తే 100 కొబ్బరికాయలు కొడతా. యు ఆర్ ట్రేడింగ్ విత్ గాడ్. ఏం ట్రేడ్ చేస్తారు? యు ఆర్ గివింగ్ హీజ్ ప్రాపర్టీ అండ్ టెల్లింగ్ దట్ నువ్వు మళ్ళీ డిక్టేట్ చేస్తున్నావు. అసలు నిజమైన ప్రేయర్ అంటే ఏంటి? ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయటం కదా ప్రేయర్ అంటే. మరి ప్రేయర్ అంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలి అంటే యూ డోంట్ ట్రస్ట్ గాడ్ అని. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రేయర్లు అన్నీ కూడా ఏంటి? బిజినెస్ లాంగ్వేజ్. బంగ్లాదేదో, అడ్నాన్ సమీ పాటలాగా బంగ్లాదేదో గాడీదేదో. ఎలా ఉందో చూడండి. అంటే మనకి ఏం కావాలో అది తెలుసా? యాక్చువల్గా తెలియదు. నిజంగా ట్రస్ట్ చేసేటప్పుడు నీకు ఏం జరుగుతుందో అది దాన్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు సంపూర్ణంగా యు ఆర్ షోయింగ్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. వాట్ ఎవర్ యూ హ్యావ్, థ్యాంక్ హిమ్. I thank you for the family you have given me. I thank you for the job you have given me. I thank you for the profession you have given me. I thank you for the family you have, the children you have given me, neighbor you have given me, food you have given me, the water you have given me, air you have given me, the fire you have given me, heat you have given me, coldness you have given me. అప్పుడు ఎలా ఉంటుంది ప్రేయర్? ఎలా ఉంది చెప్పండి? కేవలం ఆ సూర్యోదయంకి, ఆ చంద్రోదయంకి, ఆ గాలికి, ఆ వెలుతురికి, ఆ నీరుకి నేను ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. ఇది ప్రేయరా? లేకపోతే మీరు వెళ్ళి టెంపుల్కి వెళ్ళే బార్గెన్ లాంగ్వేజ్ ప్రేయరా? అర్థాలు ఉన్నాయి. కొన్ని అర్థాలతో చెప్పడం జరిగింది. మీరు ఏం చేయక్కర్లేదు. యు జస్ట్ డూ యువర్ జాబ్ బ్యూటిఫుల్లీ. మీరు క్రిందటి జన్మలో ఏదేది కావాలనుకున్నారో, మీ ఆత్మ ఏది కావాలనుకున్నదో అవన్నీ మీకు వచ్చాయి. మళ్ళీ బిజినెస్ చేయాల్సిన అవసరమే ఉంది. ట్రస్ట్ గాడ్, బిలీవ్ కాదు, ట్రస్ట్ హిమ్. ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. ఈజ్ దేర్ ఇన్ ద ఫ్లవర్. నువ్వేమిటి పువ్వుని కోసి నువ్వేం పెడతావు? పువ్వుని ఏది ఇవ్వకల్లా. పువ్వు అంటే ఏంటి? హృదయ పుష్పమే పువ్వు. నీ హృదయాన్ని నువ్వు పువ్వునే ఎందుకు పెడతారు అంటే అక్కడ పూర్వం రోజుల్లో పువ్వు అంటే ద హార్ట్ ఈజ్ ద హయ్యెస్ట్, అలాగే ఫ్లవర్ ఈజ్ ద హయ్యెస్ట్. అది ఇట్ ఈస్ థ్రోయింగ్ ఫ్రాగ్రెన్స్, ఇట్ ఈస్ థ్రోయింగ్ ఫీలింగ్స్ హియర్. ఇట్ ఈస్ ద అల్టిమేట్, దిస్ ఈస్ ద అల్టిమేట్. ఫ్లవర్ ఈజ్ ద బ్యూటీ, హార్ట్ షుడ్ బి బ్యూటిఫుల్.
హృదయ పుష్పం. ఫలం ఏంటి? మీరు ఇచ్చే ఫలం అంటే ఫలం ఏదో యాపిల్ పండు ఏదో పండు పెట్టడం కాదు, కర్మ ఫలం. కర్మ పరిత్యాగం ఉండాలి. కర్మతో అటాచ్ అయిపోయారు. నాకు అది కోరుకున్నాను అంటే ఏంటి? కర్మతో యాక్టివిటీ ఉన్నట్టే కదా. ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేస్తాను, మహాప్రసాదంగా యాక్సెప్ట్ చేస్తాను. ఏ అవుట్కమ్ అయినా, ఏ కాన్సిక్వెన్స్ అయినా నేను ప్రసాదంగా, మహాప్రసాదంగా యాక్సెప్ట్ చేస్తాను. ఆ యాటిట్యూడ్ ఉందా మరి? పుష్పం, ఫలం, తోయం ఏంటి? ఆనంద బాష్పాలే. యు ఆర్ జస్ట్ థ్యాంకింగ్ హిమ్ అవుట్ ఆఫ్ యువర్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ద గ్రేస్ వాట్ ఎవర్ యు గాట్, ఫర్ ద ఫుడ్ యు గాట్, ఫర్ ద వాటర్ యు గెట్, ఫర్ ఎవ్రీథింగ్ యు గెట్. అది ప్రేయర్ అనిపిస్తుందా? మనం ఈరోజు ఏదో తిరుపతి వెళ్ళారు, గుండు గీసుకున్నారు, ఏమొచ్చింది చెప్పండి? మీ హెయిర్ దేవుడికి ఎందుకు? అది మళ్ళీ ఆ టీటీడీ ఏదో చేస్తుంది. ఏం దీని అర్థం ఏంటి? నా తల లోపట ఉన్న థాట్స్ని, ఆ సంస్కారాలని, ఆ వాసనల్ని కడిగేసుకుంటాను అని సింబల్. అందుకనే తలలు బోడులైననేమి తలుపులు బోడులా అన్నాడు వేమన. ఎలా ఉంది? అక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చారు, అంతే ఈర్ష, అంతే అసూయ, అంతే జలసి. టెంపుల్ దిగు తిరుపతికి వచ్చారు, మళ్ళీ అంతే ప్రాబ్లం. యు ఆర్ చీటింగ్ సంబడి, యు ఆర్ కిల్లింగ్ సంబడి, యు ఆర్ హిట్టింగ్ సంబడి. మళ్ళీ ఆ క్రోర్స్ 1 crore వచ్చింది, దాంట్లో 50 లక్షలు నీకు ఇస్తా అంటే యు ఆర్ మేకింగ్ గాడ్ ఆల్సో పార్టీ టు విత్ యువర్ కరప్షన్, విత్ యువర్ బ్రైబరీ, విత్ యువర్ నాన్ సెన్స్. ఎంత దిగజారిపోయింది చూడండి. ఇదా విగ్రహ ఆరాధన? ద టెంపుల్. నీ హార్ట్లో నువ్వు యాక్చువల్గా నీ ప్యూరిటీ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నీ లోపల కూర్చుంటాడు. ఈ టెంపుల్ ఎవరు తయారు చేశారు? దేవుడే చేశాడు. ఇక్కడ ప్యూరిటీ లేకపోతే, ఇప్పుడు నీలో ప్యూరిటీ లేకపోతే దేవుడు ఎక్కడి నుంచి? ఈ వాంట్స్ అంటే నువ్వు చేసిన సిమెంటు, నువ్వు చేసిన బ్రిక్స్కే దేవుడికి కావాల్సి వచ్చిందా? నీకన్నా ఎంతో క్రియేటివిటీ, ఎంతో పెద్ద క్రియేటర్ కదా. డస్ హీ నీడ్ దిస్? అందుకనే చూడండి, ఒకసారి దేవుడట అన్నీ చేస్తూ పోయాడట. పక్షులు, నదులు, హిల్స్, మౌంటైన్స్, వ్యాలీస్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వరల్డ్. తర్వాత ఒకసారి అనుకున్నాడట, నాలాంటి మనిషిని ఒకరిని క్రియేట్ చేద్దాం అనుకున్నాడట. మనిషిలా తన రూపంలో పెట్టాడట. ఇంకా రోజు ఆ దేవుడు కూడా అక్కడే ఉండేవాడు. రోజు దేవుడు తలుపు, దేవుడా నాకు ఈరోజు వర్షం కావాలి, పొలం పనులు ఉన్నాయి ఒకడు. ఇంకోడేమో అదే రోజు నాకు ఈరోజు నీడ కావాలి, నేను ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్తున్నాను. ఇంకోడేమో ఎండ కావాలి, నేను ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవాలి అని వాడు. ఇలా ప్రతి వాడు ఒక్కొక్క డిఫరెంట్గా. దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయాడట. దేవుడు ఆఖరికి ఒక మీటింగ్ పెట్టి అందరికీ ఐడియాస్ ఇమ్మన్నాడట, వాళ్ళ మినిస్టర్స్ అందరికీ. ఏంటి ఇట్లా రోజుకొక కోరిక, ఒక రోజు వర్షం కావాలంటాడు, ఇంకోడు వచ్చి నాకు నీడ కావాలంటాడు, ఇంకోడు ఎండ కావాలంటాడు. ఈ ప్రజల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఎక్కడో వెళ్ళి దాక్కోవాలి, ఒకసారి నాకు సజెషన్ ఇవ్వండి అంటాడు. సజెషన్ ఇవ్వండి అంటే ఒకటి చెప్తాడు, చాలా ఈజీ అండి, మీరేం లేదు హిమాలయస్ ఎక్కేయండి, అక్కడ ఎవరు రాడు అన్నాడట. ఒక్కసారి తన దివ్య దృష్టితో చూసి, లేదు వీళ్ళు హిమాలయస్ కూడా వచ్చేస్తారు, టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ వాళ్ళు ఒకసారి హిమాలయస్ ఎక్కుతారు, ఆ తర్వాత మళ్ళీ నాకు హెడేక్ వస్తుందని అంటాడు. ఓహో అలాగా అని మళ్ళీ ఇంకో సజెషన్ ఇస్తాడు, లేదండి పసిఫిక్ ఓషన్ చాలా డీప్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి దాక్కోండి, ఎవరు రాడన్నాడు. మళ్ళీ ఒకసారి దివ్య దృష్టితో చూస్తే లేదు, వాళ్ళు అక్కడికి కూడా చేరిపోతారు, పసిఫిక్ ఓషన్ అక్కడ కూడా చేరిపోతారు. ఇంకోటి చెప్తాడు, ఇది కాదండి మూన్ మీదకి వెళ్ళిపోండి, ఎవరు చంద్రుడి మీదకి వెళ్ళిపోతే ఎవరు రారని అంటాడు. మళ్ళీ ఇంకోసారి దివ్య దృష్టి చూస్తే లేదు అక్కడికి కూడా వచ్చేస్తారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ వీళ్ళందరూ ఆ టైంలో వచ్చేస్తారు, మళ్ళీ నాకు హెడేక్ స్టార్ట్ అయిపోతాయని. ఎవరు మంచి సజెషన్ చెప్పండి అయ్యా అంటే, ఇంతలో ఒక ఓల్డ్ మినిస్టర్ బృహస్పతి దగ్గరగా వచ్చి దేవుడు చెవిట్లో చెప్పాడట. చెప్పగానే దేవుడికి చాలా లైక్ అయింది. అవునయ్యా నువ్వు చెప్పింది బృహస్పతి, నువ్వు చెప్పింది కరెక్టు, ఇది బాగుందయ్యా అని అన్నాడట. ఏం చెప్పాడంటే, హృదయంలో వెళ్ళి దాక్కో, అక్కడికి ఎవ్వడూ రాడు, అన్ని దగ్గరికి తిరుగుతాడు కానీ అక్కడికి రాడు అని చెప్పాడట. దీని అర్థం ఏంటంటే, నీ హార్ట్ ప్యూరిఫికేషన్ లేకుండా ఏం చేస్తావో చెప్పండి. ట్రస్ట్లు ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి, వాళ్ళు ఆ ట్రస్టీలకే కరెక్ట్గా లేక వాళ్ళు ద్వేషం, ఈర్ష్య, అసూయ, కోపం, ఉద్వేగం ఇవన్నీ పెట్టుకొని దేవుణ్ణి అక్కడ ఎలా ఉంటాడు అనుకున్నావు?
నీ ఇంట్లో ఉన్న కుర్చీలో ఒక గెస్ట్కి వేసి అక్కడ డర్టీగా ఉంటే అక్కడికి వస్తాడా చెప్పండి? మీ ఇంట్లో మీకు తెలిసి నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనే గెస్టే కూర్చోడు కదా, మరి ఎలా దేవుడు కూర్చుంటాడని అనుకుంటున్నావు? అంటే దేవుడిని ఎలా పెడితే అలా నువ్వు అంటే కొద్దిగా ఉబ్బిస్తే ఉబ్బిపోయేవాడా దేవుడు? నువ్వు 4 కాళ్ళు ఉన్నాయి, 5 చేతులు ఉన్నాయి, 1000 తలకాయలు ఉన్నాయంటేనే ఉబ్బిపోతాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ తండ్రినే నువ్వు చాలా నీ మీసాలు అంత పెద్దవి, నువ్వు అంత హైట్ ఉన్నాయని ఆఖరికి ఆయనే నిన్ను లాగి పెట్టేవాడు కొడతాడు కదా, ఇలా ఏంటి నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని. అలాంటిది మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? ముందుకు వెళ్ళాలా లేదా? మనం నిస్వార్థంగా ఎప్పుడైతే విగ్రహారాధన చేసుకోండి, దానికేం తప్పులేదు. కానీ ఎలా? మీలో ప్యూరిటీ వచ్చిన తర్వాత ఎలాగైనా ఉంటే పర్వాలేదు. కానీ మీలో ప్యూరిటీ లేకుండా, ఏమీ లేకుండా, ఏ మార్పులు రాకుండా, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని విగ్రహాలు పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి? అసలు అవసరమే లేదు, విగ్రహాలే అవసరం లేదు. నీలో ప్యూరిటీ ఉంటే, నువ్వు మెడిటేషన్ అయి ఉంటే అన్ని రిచువల్స్ డ్రాప్ అయిపోతాయి, అన్ని ఇమేజెస్, అన్ని ఐడల్స్ డ్రాప్ అయిపోతాయి. నీలో ప్యూరిటీ వచ్చిందా, ఇవేవి అక్కర్లా, ఏ టెంపుల్ అక్కర్లా, ఏ చర్చ్ అక్కర్లా, ఏ మాస్క్ అక్కర్లా. ఈరోజు ఇన్ని గొడవలు రావడానికి ఈ అవుటర్ టెంపుల్స్, అవుటర్ చర్చ్లు, అవుటర్ మాస్కులు, అవుటర్ ఐడల్స్. ఎక్కడ చూడండి విష్ణుదేవి శివుడికి పడదు, మళ్ళీ వాళ్ళకి శైవైట్స్కి వైష్ణవైట్స్కి పడదు. ఏమైనా టెంపుల్ అంటే ఒక రిలీజియన్ అంటే పడుతుంది అనుకుంటున్నారా? లేదు. అక్కడ కూడా మీ మైండ్ వచ్చి ఛేదిస్తుంది. ప్యూరిటీ వైపుకి వెళ్ళదు, ఈ క్షణం వైపు వెళ్ళదు, సచ్చిదానందం వైపు వెళ్ళదు. సచ్చిదానందం వైపు వెళ్ళేటప్పుడు మీకు ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ చాలా మీనింగ్ఫుల్గా పెట్టారు. చాలా ప్రతి ఐడల్ కూడా ఒక మీనింగ్తో ఉంది. లక్ష్మి కానీ, విష్ణు కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, ప్రతీది కూడా ఒక డీప్ మీనింగ్ ఉంది. ఆ డీప్ మీనింగ్ని మీరు మీలో ఒక్కొక్కటి లోపల తీసుకోండి. ఆ గర్భగుడి నీ లోపటే, కంప్లీట్ నీ స్పైనల్ కార్డే నీ ధ్వజస్తంభం. అక్కడ చేసే నీ ముక్కు పట్టుకోండి అంటే నీ ప్రాణాయామనే. సైలెన్స్ చూడండి. పూర్వం రోజులు బాగా ఓల్డెన్ టెంపుల్స్కి వెళ్తే గర్భగుడిలో ఏం ఉండదు, విగ్రహం కూడా ఉండదు, ఉండేది కాదు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దెర్ ఇస్ నథింగ్. ఆల్ ద టెంపుల్స్ వర్ ఓన్లీ మెడిటేషన్ హాల్స్. తర్వాత రాను మెడిటేషన్కి టైం లేదు ప్రజలకి. తొందరగా ఒక 1 మినిట్లో కొబ్బరికాయ కొట్టేసి, గంట కొట్టేసి తిరిగి వచ్చేసి అక్కడే ప్లాన్ చేసుకోండి. ఈరోజు సినిమాకి ఎక్కడికి వెళ్ళాలి, పార్క్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అక్కడ కూర్చోమని ఎందుకు చెప్పారంటే మెడిటేట్ చేయాలని. యు ఆర్ జస్ట్ ఎవ్రీ యాక్టివిటీ ఈ విధంగా ఉండేటప్పుడు అసలు విగ్రహాలు అవసరం లేదు. అందుకనే ఇప్పుడు కొన్ని రిలీజియన్స్లో విగ్రహాలని దూరం పెట్టడానికి కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది. కానీ మీరు డీప్గా మీనింగ్ఫుల్గా చేయండి. అబ్సల్యూట్లీ యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. మీ టెంపుల్, మీ పూజా రూమ్ని మెడిటేషన్ హాల్గా మార్చుకోండి. మీరు ఏమైనా క్వాలిటీస్ని ఇంబైబ్ చేయాలి అంటే పెట్టుకోండి. ఆ రాముడు క్వాలిటీస్ అయినా, కృష్ణుడి క్వాలిటీస్ అయినా, ఏ క్వాలిటీస్, జీసస్ క్వాలిటీస్ అయినా, మొహమ్మద్ క్వాలిటీస్ అయినా, ఏ క్వాలిటీస్ అయినా పర్వాలేదు. వీళ్ళని మాస్టర్స్ని స్వీకరించి వాళ్ళు ఎన్లైటన్మెంట్ చెప్పిన మార్గాన్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు దైవత్వం కరెక్ట్గా ఉంటుంది. నీ ఎన్లైటన్మెంటు 100% సచ్చిదానందం వైపు వెళ్తారు. అదే ఆ బుద్ధాహుడ్, అదే క్రైస్ట్ కాన్షియస్నెస్, అదే అల్లాహుడ్, 100% కృష్ణ కాన్షియస్నెస్, అన్నీ ఒకటే. అలా ఉండేటప్పుడు సత్యం శివం సుందరం సచ్చిదానందం 100% నువ్వు విగ్రహాలు పెట్టుకోపో. మెడిటేటర్ అవ్వు, ఫస్ట్ మెడిటేటర్ అవ్వు. ఇంప్యూరిటీస్ని కడిగేసుకోకపోతే నువ్వు ఎన్నాళ్ళు విగ్రహం ముందు కూర్చున్నావు. ఇప్పటివరకు కూర్చున్నావు కదా, ఏం జరగలేదు కదా. ఇప్పుడు మెడిటేట్ చేసి విగ్రహాల ముందు కూర్చో, ఏమైనా జరుగుతుందో చూడు. సీ ద మిరకల్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.